ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. హలో మాస్టర్, రండి లోపలికి వెళ్దాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం పదండి. నేను రాను, నేను మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి ఎందుకు వస్తాను? ఆగండి మాస్టర్ మాస్టర్ మాస్టర్, మీ ఇంటికి వెళ్ళడానికి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుండాలి కదా. గుర్తులేదు, కానీ నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్తారు. నేను వెళ్తాను. అయ్యో మాస్టరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా, వాళ్ళు తప్పిపోయారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రండి వెళ్దాం. తప్పిపోయారా? తప్పిపోయారు, రండి చెప్తాను. రండి. రండి మాస్టర్, రండి రండి. ఈయనెవరు బాసు? ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? షో, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన పెద్ద కోటీశ్వరుడు. వాళ్ళకని చూస్తుంటే అలాగే ఉన్నారు, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బాసు? అవన్నీ తర్వాత చెప్తాడు. మాస్టర్ హ్యాపీగా కూర్చొని చెప్తాను. ఇంట్లోకి తీసుకొస్తారని చెప్పి బాత్రూంలోకి తీసుకొచ్చారు. బాత్రూమా? ఇది బాత్రూమా? మా ఇంట్లో బాత్రూమ్ ఇంకా బాగుంటుంది. బాసు, బాత్రూమే ఇంతలా ఉంటుందంటే బాగా బలిసుండే బాసు. అందుకే కదా పట్టుకొచ్చాను. మాస్టారు, మీరు అన్నది నాకు అర్థమైంది. ఏదో కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇలా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రండి కూర్చోండి. రండి సార్, కూర్చోండి. అది నాకు ఆకలిస్తుంది. ఉండండి, ఇడ్లీ ఉన్నాయి తీసుకొస్తాను. ఉండండి, తెస్తున్నాడు. ఇదిగోండి, తినండి తినండి. తీసుకోండి తీసుకోండి. ఇలాంటివి నేను తిన్ను. నాకు దోశలు, ఇడ్లీలు, పెసరట్లు, 2 రకాల చట్నీలు, సాంబారు ఇవన్నీ కావాలి. మా ముఖానికి ఇదే ఎక్కువ, ఇక మీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా ముఖానికి అవే కావాలి. షో, ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి వీధి చివర హోటల్ ఉంది కదా, అక్కడ ఈయన అడిగిన వేడివేడి ఇడ్లీలు, దోశలు, సాంబారు తొందరగా పార్సల్ కట్టుకుని తీసుకొచ్చాయి. అక్కడ టిఫిన్ రేట్లు చాలా ఎక్కువ. పర్వాలేదులే, తీసుకునిరా. సరే బాసు, వెళ్ళు వెళ్ళు. సార్, మీ పక్కన కూర్చోవచ్చా? సరే. ఇప్పుడు చెప్పండి మాస్టరు మీ గురించి. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. అబ్బా, ఇది ఆల్రెడీ చెప్పారు కదా మాస్టరు. మీ రేంజ్ ఏంటో చెప్పండి. మన ఇంట్లో కార్లు ఉన్నాయా? మన ఇంట్లో కాదు, మా ఇంట్లో. అదేలేండి, మీ ఇంట్లోనే కార్లు ఉన్నాయా? 3 కార్లు ఉన్నాయి. 3 కార్లా? అబ్బా, పెద్ద కార్లా చిన్న కార్లా? పెద్ద కార్లు. అబ్బా, ఇల్లు ఏమాత్రం ఉంటుందేంటి? పెద్దదా? బాగా పెద్దదా? చాలా పెద్దది. చాలా పెద్దదా? ఆహా, అమ్మో. యాక్చువల్గా మీ ఆస్తి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? పోనీ ఎంత ఉంటుందా? పోనీ ఎంత? చాలా ఉంటుంది. ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అబ్బా అబ్బా, ఏమండి ఏమండి
ఏమండి పంకజం పంకజం ఏమండి అమ్మా వచ్చేసారా అమ్మా? అరే పంకజం అయ్యగారు ఇంటికి వచ్చారా? అయ్యగారా? లేదమ్మా. అయ్యయ్యో రాలేదా? ఇంటికి వచ్చారేమో అనుకున్నాను. ఇక్కడ కూడా రాకుండా ఎక్కడికి వెళ్లారు? అదేంటమ్మగారు, అయ్యగారు మీతో పాటే ఉన్నారు కదా? అప్పటి వరకు మాతో పాటే ఉన్నారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా. అంటే డాడీని వదిలేసి వచ్చావా? అలా చూస్తారేంటి? చెప్పండి, డాడీ ఏరి, ఆయన్నేం చేశారు? మేమేం చేస్తాం, మేడం ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా సార్ మిస్ అయ్యారు. అక్కడంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా డాడీని వదిలేసి వెళ్ళావా? అది కృష్ణ గారే నాతో మాట్లాడాలి, బయటికి రమ్మని మెసేజ్ చేశారు. అందుకే సార్ అక్కడ ఉండమని చెప్పి నేను బయటకు వెళ్ళాను. వాట్? నేను మెసేజ్ చేశానా? ఏది చూపించు. అది వేరే నంబర్ నుంచి మెసేజ్ చేశారు కదా, ఇదిగో చూడండి. అసలు ఈ నంబర్ నా దగ్గర లేనే లేదు. ఇద్దరూ కలిసి కూడా బలుక్కొని డ్రామాలు బాగానే ఆడుతున్నారు. చేసిన యాక్టింగ్ చాలు, డాడీని ఎక్కడ దాచారో తీసుకురండి. అయ్యో లేదు కృష్ణ, నిజంగానే మాకు తెలీదు. ఆయన కనిపించకుండా వెళ్లారు. అక్కడ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. డాడీని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు. ఆయన అలా ఒంటరిగా ఎందుకు వదిలేశావు? మీ మొద్దన్నా వినకుండా డాడీని మమ్మల్ని పూజ చేపించాలని లాక్కొని పోయాం. ఇప్పుడేమో ఆయన కనిపించట్లేదని చెప్తున్నావు. నీ మాటని మేమెలా నమ్మాలి? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. మర్యాదగా డాడీని తీసుకురా. ఆయన్ని తీసుకుని వచ్చే బాధ్యత నీదే. ఆయన బాధ్యత నేనే తీసుకుంటానన్నాను, కాదనట్లేదు. కానీ మీకు మాత్రం బాధ్యత లేదా? గుడికొచ్చిన వాళ్ళు అలా చెప్పకుండా ఇంటికి ఎందుకు వచ్చేశారు? మీరుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ నీ ఓవర్ యాక్షన్ చూడలేక మేము ముగ్గురం వచ్చేసాం. పూనకం వచ్చి ఓ అని ఊగుతున్నావు కదా, నీ నటన చూసి భరించలేక వచ్చేసాం. మేమందరం నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నావు కదా, అది ఇష్టం లేకే వచ్చేసాం. అమ్మోరి పూనకమంతా అబద్ధమని మాకు తెలియదనుకుంటున్నావా? అమ్మా అలా అనకూడదమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అమ్మవారి పూనకం రాదమ్మా. ఆపు, నువ్వు నీ సోది గోల. చూడు, ఇదంతా మాకు తెలీదు. మా డాడీ ఇంటికి రావాలి, మాకు కనిపించాలి. లేదంటే నేను తీసుకునే యాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది.